విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గొప్ప నటుడు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన వ్యక్తి. దక్షిణ భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా ఉండే వ్యక్తి. అది 1964 మే 5 రాత్రి 9 గంటల సమయం. అతి ముఖ్య అతిథి కోసం మద్రాసు మీనాంబకం విమానాశ్రయం వెలుపల అసంఖ్యాకమైన జనసందోహం వేచి చూస్తున్నారు. వారికి స్వాగతం చెప్పటానికి నటరత్న ఎన్టీఆర్, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ప్రభృతులు విమానాశ్రయం ముఖద్వారం వెలుపల పూలమాలలు పుచ్చుకొని నిలబడి ఉన్నారు. లెక్కకు మిక్కిలిగా జనం వచ్చి పడటంతో ఇంకా చాలామంది సినీ నటులు ముఖద్వారం దాకా రాగలిగే పరిస్థితి లేక దూరంగానే ఆగిపోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు రావాల్సిన అతిథి విమానాశ్రయంలో దూరంగా కనిపించారు. అతిథి అంటే మామూలు అతిథి కాదు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి. నర్తనశాల సినిమాకు గాను రంగారావుకి అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం వచ్చింది. అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకొని తిరిగి వస్తున్న నట యశస్వి ఎస్వి రంగారావు విమానాశ్రయం ముఖద్వారం దగ్గరకు రాగానే జన కోలాహలంతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. జేజేలు పలుకుతున్న గొంతుల్లో తెలుగువారి కన్నా తమిళ గొంతులే ఎక్కువ వినిపించాయంటే ఎస్వి రంగారావు తమిళ భాషలో కూడా ఎంతటి ప్రశస్తి పొందారో అర్థమవుతుంది. ముందుగా ఎన్టీ రామారావు పూలమాల వేసి రంగారావుని ఆలింగనం చేసుకున్నారు. అంతర్జాతీయ ఉత్తమ నటుడి బహుమతి. భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడి బహుమతి పొందిన వ్యక్తిగా ఎస్వీఆర్ గుర్తింపు పొందారు. ఒక మహానటుడికి దక్కిన ఈ అరుదైన గౌరవానికి దేశం యావత్తూ గర్వించింది. ఆ మహానటుడు తెలుగువాడు కావడంతో తెలుగు హృదయం మరింత ఉప్పొంగింది. ఇక ఈ సందర్భంగా 1964 మే 12న మద్రాసులో జరిగిన అభినందన సభలో ప్రముఖ నాటక రచయిత, విమర్శకులు, మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పివి రాజమన్నారు ప్రసంగిస్తూ రంగారావు చార్లెస్ లాటన్ కోవాకు చెందిన మహానటుడని కీర్తించారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్యారెక్టర్ నటుల్లో ఒకరని ప్రశంసించారు. హిందీ చిత్రసీమలో పృథ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్, ఓం ప్రకాష్, ప్రాణ్ మహానటులుగా పేరున్న వాళ్ళు. ఆ నలుగురు నటుల్ని కలబోస్తే ఎస్వీఆర్ అవుతారని ప్రముఖులు చెప్తుంటారు. ఇది అతిశయోక్తి కాదు. ఆయన తెలుగువాడు కాకపోయి ఉంటే ఆ నలుగురిని మించిన నటుడిగా అంతర్జాతీయంగా వాసికెక్కి ఉండేవాడు కూడా. రంగారావు తెలుగువాడు కావటం తెలుగువారి అదృష్టం, కానీ ఆయనకు మాత్రం దురదృష్టమే అని గుమ్మడి వ్యాఖ్యానించారు. వైవిధ్యమైన పాత్రల్లో ఎస్వీఆర్ దుర్యోధనుడు, కీచకుడు, రావణుడు, మైరావణుడు, ఘటోత్కచుడు, కంసుడు, భీష్ముడు ఎలా ఉంటారో మన పూర్వులకు తెలియదు. ఎస్వి రంగారావు వాళ్ళు ఎలా ఉంటారో మన తరానికి కళ్ళకు కట్టేలా చూపించారు. ఆంధ్ర విష్ణువు కథలో నిశుంభుడి పాత్రని చూసినప్పుడు ఆర్యులు దక్షిణాదిన మన తెలుగు నేల మీదకు ఇంకా రాకమునుపే పౌరుషవంతులు, శక్తిమంతులతో కూడిన జాతులు ఇక్కడ నివసించాయన్న నిజం మనకు అర్థమయ్యేలా నటించి చూపించారు ఎస్వీఆర్. 3 దశాబ్దాల పాటు 300కు పైగా చిత్రాల్లో అద్భుతంగా నటించి తాను నటించిన పాత్రలకు సజీవత్వాన్ని సాధించారు ఎస్వీఆర్. లక్ష్మీనివాసం సినిమాలో కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అంటూ ఘంటసాల పాడిన ఆరుద్ర పాటకు ఆయన చేసిన అభినయం డబ్బు దుబారా చేస్తున్న ప్రతి వ్యక్తికి గుర్తుకు వచ్చేలా ఉంటుంది. నూజివీడులో జన్మించిన రంగారావు 1918 జూలై 3న నూజివీడులో జన్మించిన సామర్ల వెంకట రంగారావు స్కూలు విద్యార్థి దశలో మాంత్రికుడి సహాయకుడిగా నటించి బహుమతి పొందారు. బీఎస్సీ పట్టా పొందాక కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సహకారంతో ఖిల్జీ రాజ్యపతనం, పీష్వా నారాయణరావు లాంటి నాటకాలు వేసి పేరు తెచ్చుకున్నారు. అగ్నిమాపక శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ షేక్స్పియర్, ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించారు. ఆ రోజుల్లో షైలాక్ పాత్ర పోషణ అనుభవం భవిష్యత్తులో పాతాళ భైరవి మాంత్రికుడిగా నటించడానికి తనకెంతో ఉపయోగపడిందని ఆయనే చాలాసార్లు చెప్పుకున్నారు. బివి రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా ఎస్వీఆర్ తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం అయ్యారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ సినీ ప్రపంచంలోకి ఎస్వీఆర్ అనే ఒక దిగ్గజం అడుగుపెట్టడానికి దోహదకారి అయ్యింది.
ఆయన ప్రథమంగా వరూధిని సినిమాలో నటించినప్పుడు నటుడిగా ఆయన గురించి చర్చించిన వారే లేరు. పల్లెటూరి పిల్లలో ఒక వృద్ధుడి పాత్ర వేసినప్పుడు బాగానే వేశాడే ఈ నటుడెవరో అనుకున్నారంతా. షావుకారు సినిమాలో రంగడు పాత్రలో ఆయన నటన చూసి ఓ మంచి నటుడు తెలుగు తెరకు దొరికాడని పత్రికలు వ్యాఖ్యానించాయి. పాతాళ భైరవిలో మాంత్రికుడి పాత్ర చూశాక జనం నీరాజనాలర్పించారు. ఈ పాత్రకు ఆయన తప్ప సరిపోయే మరో నటుడే లేడని ప్రతి ఒక్కరూ భావించారు. ప్రతి సినిమా ఒక కళాఖండమే. దీపావళి, అనార్కలి, మహాకవి కాళిదాసు, భట్టి విక్రమార్క, బొబ్బిలి యుద్ధం, చరణదాసి, లక్ష్మీ నివాసం, జయభేరి ఇలా ఒక పాత్రకు మరో పాత్రకు సంబంధం లేకుండా జీవితంలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని ఉదత్తానుదాత స్వరాలున్నాయో అన్నిటినీ తన అభినయంలో ప్రదర్శిస్తూ తన గొంతులో ధ్వనింపచేసిన నట విరాట్టు రంగారావు. ఆయన కదిలితే నటన, పలికితే డైలాగ్ అన్నట్టుగా ఉండేది ఆ రోజుల్లో. పింగళి, సముద్రాల ఇంకా అనేక మంది గొప్ప రచయితలు ఆయనలోని నట విరాట్ రూపాన్ని ఆవిష్కరింపచేశారు. గూట్లే, డోంగ్రే, కత్తుల రత్తయ్యని, పచ్చి రక్తం తాగుతా లాంటి డైలాగులు ఇప్పటికీ లోకవ్యాప్తిని పొందుతూనే ఉన్నాయి. పాతాళ భైరవి సినిమాలో మహాజనానికి మరదలు పిల్ల, శృంగారం సేయవే బుల్బుల్, సాహసం సేయరా డింబక ఇలా ఆయన నోట పలికిన ప్రతి మాట ప్రసిద్ధమే. నట సార్వభౌమ, నటసింహ, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. భక్త ప్రహ్లాద, చెంచులక్ష్మి, దీపావళి ఇలా ఒకటేమిటి, ఆయన నటించిన ప్రతి చిత్రము ఒక మహాద్భుత రససాగరమే. ఆయన స్వయంగా దర్శకత్వం వహించిన చదరంగం, బాంధవ్యాలు చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ బహుమతులు లభించాయి. కీచకుడి పాత్రలో రంగారావు నటన. నర్తనశాలలో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే కీచకుడి పాత్రలో రంగారావు నటన అద్భుతం. పెళ్లి చేసి చూడులో ధూపాటి వియ్యన్న పాత్ర, చదరంగంలో అంధుడైన ఒక మాజీ సైనికాధికారి పాత్ర, తోడికోడళ్ళులో మతిమరుపు లాయరు కుటుంబరావు పాత్ర, కత్తుల రత్తయ్యలో రౌడీ పాత్ర, అనార్కలిలో అక్బర్ పాత్ర, పాండవ వనవాసంలో దుర్యోధనుడి పాత్ర ఒకటేమిటి, తెలుగువారి మనసుల్లో కలకాలం నిలిచిపోయే పాత్రలెన్నో ఆయన నటించినవి ఆయన జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. ఆ బానిసకింత అహంభావమా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ నిజంగా అనితర సాధ్యమైనదే. భావస్ఫోరకమైన విరువ్వు, అందం, అర్థవంతమైన ఉచ్చారణ, అందుకు తగ్గ అంగికా భావాలు ఆయన స్వంతం. ప్రజలకు సినిమా పాటలు గుర్తుంటాయి. వాటితో పాటుగా ఎస్వీఆర్ డైలాగులు నేటికీ ప్రజల మనస్సులో నిలిచి ఉండటమే ఒక అద్భుతం. డబ్బుకు లోకం దాసోహం లాంటి సినిమాల్లో ఆయన నటించిన కఠినాత్ముడి పాత్రలు తరువాతి తరం విలన్లకు పాఠ్య గ్రంథాలుగా ఉపయోగపడతాయి. గుండమ్మ కథ, దేవుడు చేసిన మనుషులు, దసరా బుల్లోడు సినిమాల్లో ఆయన నటన అనితర సాధ్యం అనిపిస్తుంది. 150 తెలుగు సినిమాల్లోనూ, 87 తమిళ సినిమాల్లోనూ, 2 కన్నడ సినిమాల్లోనూ, 3 మలయాళ సినిమాల్లోనూ, 3 హిందీ సినిమాల్లోనూ ఆయన నటించారు. ఆయన ఎంతటి నటుడో అంతటి కథా రచయిత కూడా. వారి కథలు ఆంధ్ర సచిత్ర వారపత్రిక, యువ, వెండితెర తదితర పత్రికల్లో అచ్చయ్యాయి. ఆవనిగడ్డలో ఘన సన్మానం. 1960 దశకంలో రంగారావుకి ఆవనిగడ్డలో ఘన సన్మానం జరిగింది. అవనిగడ్డలోని వయోవృద్ధులు ఇప్పటికీ రంగారావుకు జరిగిన ఘన సన్మానం గురించి మాట్లాడుతూ ఉంటారు. సినీ దర్శకుడు కేవి నందనరావుది మా దివిసీమకు చెందిన వేకనూరు గ్రామం. అవనిగడ్డకు రంగారావుని తీసుకురావడానికి నందనరావే కారకుడు. రంగారావు కుమారుడు కోటేశ్వరరావుని కూడా నాకు పరిచయం చేశారు. రంగారావు భార్య లీలావతి. మామ బడేటి వెంకట రామానాయుడు. బడేటి వారి కుటుంబంలో 3వ తరానికి చెందిన బడేటి కోటా రామారావు ప్రస్తుత ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు. వారి పూనికతో ఎస్వి రంగారావు గారి శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ మహానట యశస్వి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ముదావహం. ఎస్వీఆర్ ప్రతిభకి దక్కని గుర్తింపు. రంగారావు రచ్చగెలిచిన మనిషి, కానీ ఇంట ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదనేది ఎక్కువ మంది అభిప్రాయం. కనీసం పద్మశ్రీ గౌరవం ఆయనకు దక్కకపోవటం బాధాకరం. ఈ విషయంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించవలసి ఉంది. ఎస్వీఆర్ 1974 జూలై 18న ఆయన మరణించారు. జనం గుండెల్లో మాత్రం సజీవంగా నిలిచి ఉన్నారు.